హర హర మహాదేవ్. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎందరో మహనీయులు గొప్ప భక్తులు తపస్సును ఆచరించి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోగలిగారు. అదే క్రమంలో 14వ శతాబ్దానికి చెందిన హేమారెడ్డి మల్లమ్మ గారు కూడా గొప్ప శివభక్తురాలు. స్వామి దేవాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ అమ్మ తపస్సు చేసినటువంటి స్థలం ఉన్నది. అందుకు నిదర్శనంగా ఇక్కడే వీరశైవ సమాజం వారు హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆలయాన్ని నిర్మించారు. చరిత్ర ప్రకారం మల్లమ్మ గారు పుట్టకతోనే శివభక్తురాలు. ఒకనాడు మల్లమ్మ గారికి ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల విరక్తి చెంది శ్రీశైలం మల్లికార్జునికే తన జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పం తీసుకుని శ్రీశైలానికి చేరుకుని ప్రతినిత్యము కూడా శ్రీ స్వామిని ఆరాధిస్తూ ఆవు పిడికలచే తయారు చేసినటువంటి భస్మముతో స్వామిని అలంకరించి ధ్యాన స్థితిలో ఉండేటువంటి వారు. శ్రీ స్వామివారు కరుణ వహించి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసినటువంటి మల్లమ్మ గారు ఆనందాశ్రు నయనాలతో కన్నీటిని కారుస్తారు. తదనంతరం స్వామి యందు ఐక్యమయ్యారు. అందుకు నిదర్శనంగా ఆ స్థలములో నీటి ధార నిరంతరం వస్తూనే ఉంటుంది.